పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం. మల్లయ్య కొండలో ఇనుప ఖనిజం దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో ఆ పాపాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల అధికారంలో దాదాపు 20 కోట్ల రూపాయలు మల్లయ్య కొండ అభివృద్ధికి కృషి చేసింది. టీడీపీ పాలనలో ఒక్క పైసా అభివృద్ధి ఎందుకు చేయలేదు? గతంలో కాలిబాట కూడా సరిగా లేని పరిస్థితి నుంచి ఆలయ జీర్ణోద్ధరణ చేసి రోడ్లు వేసి విద్యుత్ సరఫరా, మంచినీరు, ఇతర సదుపాయాలు అందించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 2022లో ఎర్రకొండలో మైనింగ్ కి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన మాట వాస్తవమే. అయినా కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రకొండలో మైనింగ్ అనుమతులు ఉన్నా కూడా మేము ఆ ప్రక్రియ కొనసాగించలేదు. అనుమతులు వచ్చినా మైనింగ్ చేయకూడదని నిర్ణయించాం. పూర్తిగా నిలిపేశాం. కానీ మేము ఆపేసిన ఎర్రకొండ అనుమతులు చూపించి ఏకంగా ఆ శివుడు కొలువై ఉన్న సాధుకొండ, శివపురంలో మైనింగ్ కు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. సాధుకొండలో మైనింగ్ గురించి 2004 జనవరి 1 నుంచి జియో మైసూర్ సర్వీసెస్ అనే సంస్థ ప్రభుత్వంతో అనేక మార్లు సంప్రదింపులు జరిపింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడాపెడా అన్నిటిలో కూడా అక్రమంగా మైనింగ్లు చేయడం, చెరువుల్లో మట్లు తీయడం, ఇసుక దోచేయడం అన్నీ కూడా చేస్తూ ఉండే విషయాలు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆ రోజు మేము ఇసుక టెండర్లు పిలిస్తే సంవత్సరానికి 700 కోట్లు ఆదాయం వస్తే ప్రభుత్వానికి ఆ రోజు దాని మీద దుష్ప్రచారం చేసి ఈరోజు వాళ్ళు ₹1 కూడా దాని మీద ఆదాయం రాకుండా అక్రమంగా వాళ్ళ నాయకులు, కార్యకర్తలు దోచుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఎన్నికల ముందు మన జిల్లాలో, ముఖ్యంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా తంబలపల్లిలో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను వాళ్ళంతా కూడా మైనింగ్ చేస్తారు బయట రాష్ట్రాల్లో. వాళ్ళు కనుక వస్తే తప్పకుండా ఈ ముక్కంటి కొండలు 3 కొండలు ఉన్నాయి, ఎర్రకొండ, ఇనుపకొండ, అదేవిధంగా సాధుకొండ, మల్లయ్య కొండ. ఈ 3 కొండలను కూడా వాళ్ళు మైనింగ్ చేసి దోచేసుకుంటారు అని చెప్పి ప్రచారం చేశారు. మేమెప్పుడు కూడా దైవ కార్యాలకు ముందుండి అన్ని రకాల సహకరించే కుటుంబం మాది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చాలా దేవాలయాలు ఈ జిల్లాలో జీర్ణోద్ధరణ సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడ కూడా ఎన్నికల ముందు ప్రచారం చేశారు కాబట్టి మనం ఆ రోజు చెప్పాము మేము మైనింగ్ చేయమని, కానీ నమ్మే పరిస్థితి లేకుండా ప్రచారం చేశారు. మరి మొత్తం మైనింగ్ యాక్టివిటీ అక్కడ ప్రారంభం కావడానికి ఆద్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే ఎంత భక్తో మీ అందరికీ తెలుసు. బూట్లు వేసుకొని హారతిస్తాడు, బూట్లు వేసుకొని టెంకాయ కొడతాడు. మరి ఆ విధమైన వ్యక్తి ఈరోజు ఇక్కడ మైనింగ్ యాక్టివిటీని అంతా కూడా చేపట్టి దోచేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. 2022లో ఎర్రగొండ మైనింగ్కి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి ఒక సంస్థకు. వస్తే మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, అక్కడ పవిత్రమైన దేవాలయం ఉంది, శ్రీశైలము, శ్రీకాళహస్తి తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి సంతరించుకున్న దేవాలయం అక్కడ మల్లయ్య కొండ మీద నిలిచి ఉంది. మరి అక్కడ మైనింగ్ చేయకూడదు అని చెప్పి చెప్తే దాన్ని తక్షణమే పక్కన పెట్టే, అది మనం తాకూడదు, మనకేం అవసరం వచ్చింది అని చెప్పి నిలిపేయడం జరిగింది. దాన్ని ఏదో మేమే మొదలు పెట్టాము అని చెప్తారు. అంతకుముందు ఈ అనుమతులని మేము నిలిపేసిన తర్వాత
మొత్తం అంతా కూడా మీకు జీవోలు కూడా ఇస్తాను. సాధుకొండలో మైనింగ్ గురించి జనవరి 2004లో జియో మైసూర్ అనే సంస్థకు అనేక మార్లు సంప్రదించారు. సంప్రదించిన తర్వాత 2000 అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక సార్లు ఇది సంప్రదించారు. సంప్రదించేదే కాకుండా అప్పుడు ఇది వెలుగులోకి వచ్చే ముందుకి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఇస్తూ ఉన్నారని చెప్పి వెలుగులోకి వస్తే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి దీన్ని వ్యతిరేకించి జిల్లా పరిషత్ మీటింగ్లో ఇది కన్నా మీరు చేపడితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు మేమంతా కూడా ఉద్యమిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఆమె మన అప్పుడు మైనింగ్కు సంబంధించిన మంత్రి గల్లా అరుణ్ కుమార్ గారు ఆమె స్వీయ చరిత్రలో రాసుకున్నారు. అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 2015లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సు అంటే ఖనిజాలు గుర్తించేదానికి సర్వే చేసేదన్నమాట. డ్రిల్లింగ్ చేసి అవన్నీ సర్వే చేసి ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అని చెప్పి గుర్తించేదానికి ప్రాస్పెక్టింగ్ లైసెన్సు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రిగా లైసెన్స్ జారీ చేయడం జరిగింది 2015లో. ఇది ఉంది, జీవో ఉంది. అదే ఇది కూడా జీవో వారిచ్చిందే. వారు ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉద్దరగా ఆదాయం వస్తుందో అవన్నీ దోచుకునే పరిస్థితుల్లోనే ఉంటాడు. మీకంతా తెలుసు. ఈ మధ్య మా శాసనసభ్యులందరూ కూడా ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న శాసనసభ్యులందరూ కూడా అక్కడ సమావేశమై తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ కన్నా బాక్సైట్ మైనింగ్ చేస్తే మేము తప్పనిసరిగా ఇక్కడ ఉద్యమిస్తాము, ఎవరిని కూడా చేయనీయము అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఇచ్చారు. సాధుకొండ శివపురం టెండర్లు ఇచ్చింది ఈ జనవరిలోనే, కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చింది కూడా ఈ ఏడాదిలోనే. వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిన ఎర్రకొండకు ఎల్సీ ఇచ్చింది ఈ నెలలో 2022లో వస్తే మేము నిలిపేస్తే ఈ నెలలో ఆయన దానికి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సాధుకొండకు కూటమి ప్రభుత్వం 2025 నవంబర్ 27న టెండర్ పిలిచారు. అప్పుడు ఆ టెండర్లలో ఏపీఎండిసి దాఖలు చేసిన టెండర్కు ప్రిఫర్ బిడ్డర్గా ఇచ్చారు. అంటే ఏపీ ఎండిసి అంటే వాళ్ళు చేయకపోయినా వీళ్ళకి కావాల్సిన వాళ్లకు వాళ్ళు తిరిగి నామినల్గా ఏదో ఒక 10 రూపాయలు 5 రూపాయలు క్యూబిక్ మీటర్కి పెట్టుకొని వాళ్ళు తిరిగి వేరే ఏజెన్సీకి అప్పచెప్తారు. ఏప్రిల్ 23న ఎల్సీ ఇచ్చారు. ఏది ఏపీఎండిసికి. శివపురంలో 626 హెక్టార్ల మైనింగ్ కోసం 2025 ఫిబ్రవరి 27 సెప్టెంబరు 4 ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆ శివపురంలో మైనింగ్కు ఈ 620 హెక్టార్లకు కలిపి 2026 మార్చి 30న సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్కు ఎల్సీ జారీ చేశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఎర్రకొండ మైనింగ్ను కూటమి ప్రభుత్వం మేము నిలిపేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ 26 మొదలు పెడతా ఉంది. అది కూడా అన్ని జీవోలునే, ఆ జీవోలంతా కూడా మీకు ఇవ్వడం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ తర్వాత వెంటనే మొత్తం జీవోలు వస్తున్నాయి. ఎంత పెద్ద యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ మైనింగ్ల కోసం అనేది ఈ జీవోలను చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ తాపత్రయం వారు ఇచ్చిన సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు అమలు చేసే దాంట్లో చూపించలేదు.
ఈ నెల 23న ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎర్రగొండలో 300 హెక్టార్లలో మార్చి 10న ఎర్రగొండకు సంబంధించి 300 హెక్టార్లలో టెండర్లు పిలిచారు. అది ఈ నెల 23న ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎల్సీ జారీ చేసింది ఈ ప్రభుత్వమే. మైనింగ్ పేరుతో మల్లయ్యకొండను దోచేయాలని కుటుంబ ప్రభుత్వం చూస్తుందనే దానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు భక్తుల మనోభావాలతో మనము ఎందుకు దీన్ని చేపట్టాలని చెప్పి అనుమతులు ఉన్నా కూడా మేము చేయలేదు. ఇప్పుడే ఇంతకుముందే ఆ విషయం కూడా తమకి అందరికీ కూడా తెలియజేశాను. ఈ విధంగా అన్ని జీవోలు ఇచ్చి దాదాపు అక్కడున్న శివపెమ్మ కానీ, సాధుకొండ కానీ, ఎర్రగొండ కానీ ఇవన్నిటికీ కూడా టెండర్లు పిలిచి ఇస్తూ ఉన్నారంటే ఇప్పుడు 7 కొండలు ఎట్లా ఈ విధంగా ఉందో అక్కడ 3 కొండలు శివయ్య స్వామి అని చెప్పి అందరూ కూడా పిలిచే పరిస్థితి ఉంది. మరి అక్కడ ఏ కొండను దాకినా ఏం చేసినా కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అందరూ కూడా చాలా భక్తులు అక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన భక్తులు ఉన్నారు. ఈరోజు మేము అన్ని రకాల అభివృద్ధి చేశాం. మాకు ఎన్నికల్లో నిలిచినప్పుడు ద్వారకానాథ్ రెడ్డి మైనింగ్ చేసేస్తాడు, దోచేస్తాడు అని చెప్పారు. కాబట్టి ఆ చోట్లో మనం అన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన వెంటనే రోడ్డు కానీ, అక్కడ వాటర్ సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ, రోడ్డు కానీ పూర్తి స్థాయిలో చేసి దాదాపు 20 కోట్లు ఖర్చు చేశాము. మరి ఇలాంటి చోట ఇప్పుడు మైనింగ్ చేయడానికి అరువులు కాస్తూ చంద్రబాబు నాయుడు ముందుకు వస్తూ ఉన్నాడంటే మరి ఏ విధంగా ఆయనకు దేవుడి మీద భక్తి ఉంది లేదా ప్రజల కోసం పనిచేయాలనే తాపత్రయం ఉంది అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉండా. మరి ఇప్పుడైనా కూడా ఈ తప్పుడు ప్రచారాలని మానుకొని వాళ్ళు వస్తే మైనింగ్ దోచేస్తారు, వీళ్ళు వస్తే ఇది తినేస్తారా అని చెప్పే పరిస్థితి రాకూడదని మీరు శ్రద్ధ తీసుకొని ఈ మైనింగ్ ప్రక్రియను పూర్తిగా ఆఫ్ చేయాలా, లేదా మీరు ముందుకు పోతే తీవ్రంగా ఇక్కడ ప్రజలు ప్రతిఘటిస్తారనేది నేను మీకు తెలియజేస్తూ ఉంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద తీవ్రంగా ఉద్యమిస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏం చేద్దంటే మీరు ఏదైనా అలవాటు చంద్రబాబు నాయుడికి దొంగతనం ఆయన చేస్తే ఆయన పరిగెత్తాడు, దొంగ 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 పట్టుకోండి అని చెప్పి. దాన్ని ఎల్లో మీడియా 100 రెట్లు లేదా 1000 రెట్లు ఎక్కువగా ప్రచారం చేసి ఆయన పెద్ద మనిషి, చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు, దొంగతనం చేసిన వాడు పారిపోతూ అంటే పట్టుకో అన్నాడని చెప్పి మాదిరి మన దగ్గర ఉన్న మామూలు పల్లెల్లో మాట్లాడేది. దొంగతనం చేసి దొంగ పట్టుకోండి అని చెప్పి చెప్పినట్లు చంద్రబాబు చేసేటన్ని తప్పుడు పనులు, మరి ఇవన్నీ కూడా మళ్ళా వేరే వాళ్ళ మీద ఆయన పోయడం, ఆ తోసిన దాన్ని ఇంకా ఎల్లో మీడియా పెద్ద చేసి పాపం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రజలను ఎంతో బాగా కాపాడుతూ ఉన్నారు. మరి మిగతా అందరూ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండాలనే పరిస్థితి వచ్చే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు ఈ జీవోలలో ఉన్న ప్రతి జీవో కూడా చూడండి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్కు ఏదైతే 2022లో వచ్చిందో అది తప్ప మీతో అంతా కూడా చంద్రబాబు నాయుడు ఈ జీవోలన్నీ ఇచ్చాడు అనేది మీరు ఒకసారి ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు, మీరు గమనించి చూడండి. ఏది ఏమైనా కూడా ఈ మైనింగ్ యాక్టివిటీ శివయ్య
ఆ సన్నిధిలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వారి కొండల్లో కానీ చేయడానికి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకించేది కాకుండా దీన్ని ప్రతిఘటిస్తాము. చంద్రబాబు నాయుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పుడైనా కానీ మంచి ఉద్దేశంతో నువ్వు దీన్ని ఆఫ్ చేయి. మరి మీరు ఇద్దరు జిల్లాకు ఏడు ముఖ్యమంత్రులే, ఇద్దరు కూడా దీని మీద తాపత్రయపడి పుంకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా భగవంతుడు ఈ ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకుంటాడు, మీ దుర్బుద్ధికి తగిన శాస్తి కూడా కలిగిస్తాడు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదేమైనా కూడా దీని మీద తీవ్రమైన ప్రతిఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనే దానికి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మేమీ లేదు, వాళ్ళకి ఏమన్నా తెలిస్తే కదా వాళ్ళే ట్రై చేస్తారు. గల్లా అన్న గారు ఉన్నారు, ఇక్కడే జవహర్ రెడ్డి గారు ఉన్నారు. జవహర్ రెడ్డి గారు స్వయంగా 7-8 సార్లు గల్లా అన్న దగ్గరికి ముఖ్యమంత్రి గారు పంపిస్తే ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి మా మల్లయ్యకొండ మైనింగ్ ఆపరేషన్స్ మీద అని చెప్తే పెట్టకుండా సీఎంకి రెఫర్ చేసి పంపిస్తే అతను భయపడి సంతకం పెట్టలేదు. అంత దూరం నడిచింది. మరి ఇక ఇవన్నీ చెప్తా అంటే ఇక మనం ఎందుకు అనవసరంగా ఇంట్లో ఉండే వాళ్ళు నిధి లెక్కించడం అని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడలేదు. కావాలంటే ఆమెను అడగచ్చు, లేకపోతే జవహర్ రెడ్డిని అడగచ్చు. మేము ఏది కూడా దీంట్లో తాకలేదు. ఏమంటే ఈడే కాదు, ఎక్కడ కూడా దైవ కార్యానికి ఏదైనా సహకరించే వాళ్ళని తప్పితే దేవుడిని దోచేయాలా, అక్కడ ఉండేదంతా సంపత్తి తినేయాలా అనే ఆలోచన మాకు లేదు. అదంతా ఎక్కువ భక్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆయనకు మరి ఏమో అది పొలిటికల్ గెయినింగ్ కోసం పోతారు. జనరల్గా ఇప్పుడే చెప్తే కదా దొంగ అని దొంగతనం చేసినాడే పట్టుకోండి దొంగ అంటే ఆ విధంగా వాళ్ళు కూడా పోయి మేము చేయలేదు తప్పు రామచంద్రాయుడు ఉన్నప్పుడు చేశారంటే ఎక్కడైనా నేను సంతకం పెట్టింటే చూడండి. ఆ రోజు అంత గట్టిగా అడిగితే నేను నాకు ఆ పోర్ట్ఫోలియో వద్దని చెప్పిండే వాళ్ళని. ఎందుకంటే మేము కూడా స్వయంగా భక్తులు కాబట్టి ఎక్కడో తాను కష్టపడి పని చేసుకొని వ్యాపారం చేసుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర దేవుడిని మనోభావాలు ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మనము అక్కడ పనిచేయడం అనేది వ్యతిరేకము. మనోభావానికి కూడా వ్యతిరేకము. ఎప్పుడు జరగలేదు. నేనే ఉన్నాను కదా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. టెండర్లు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతకుముందు వీళ్ళు కరస్పాండెన్స్ చేశారు కదా 2015లో 2015లో చంద్రబాబు నాయుడే వేరే వాళ్ళకి ఇచ్చాడు కదా, జియో మైసూర్ అనే వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు కదా. ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేయమని. మేము చేయనీయలేదు, ఆపరేట్ చేయకూడదు, ఇక్కడ ప్రజల వ్యతిరేకంగా పనిచేసినట్లయితుంది అని చెప్పి మేము నిలిపేసాము. పూర్తిగా దాన్ని అంతా కూడా పక్కన పెట్టేశాము. మళ్ళీ ఈయన వచ్చాక మళ్ళీ తిరుగుదోడి ఆగమేఘాల మీద ఈ సంవత్సరంలోనే జనవరి నుంచి ఇప్పుడు దాకా ఈ నెల 26వ తేదీ దాకా ఆగమేఘాల మీద ఎన్ని జీవోలు ఇచ్చారో అన్నీ కూడా మీకు పంపుతారు. అతనికి ఏమన్నా మైనింగ్ గురించి తెలిస్తే ఎవడైనా పిచ్చోడు 2024 జనవరిలో టెండర్లు పిలుస్తారా? ఫిబ్రవరిలో ఎలక్షన్ పెట్టుకొని అప్పుడు అసలు గవర్నమెంట్ ఉందా లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింటే కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంటుంది. అన్ని జీవోలు ఉన్నాయి, ఇంకా ఏమైనా కావాలంటే మీకు ఇస్తాను నేను. ఇప్పుడు మీకు అందరికీ గ్రూప్ ఉందంట, ఆ గ్రూప్లో పెడతారు, తీసుకోండి. ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా మేము ఎప్పుడు చేసుకొని నాకేమైంది. మామూలు
ఎవడి బాధ వాడికి పడుకుంటూ ఉన్నారు తప్పితే సిండికేట్ ఎక్కడ మారలేదు. ఎక్కువ జైన్ వాళ్ళు చేస్తారు, ఎక్కువ క్వాంటిటీ 50% ఆఫ్ ది క్వాంటిటీ వాళ్ళే కన్జ్యూమ్ చేస్తారు. మరి వాళ్ళే రేట్ తగ్గించి పెట్టేశారు. ఇంకా గత్యంతరం లేక అందరూ తోలుతూ ఉన్నారు ఫ్యాక్టరీకి. మళ్ళా ఈ మామిడి రైతులకు వస్తామని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని జిల్లాకు తీసుకొచ్చి వాళ్ళు వేల మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకొని అన్నీ చేయడం ఎందుకు? తీవ్రమైన వ్యతిరేకత అయితే రైతుల్లో ఉంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర దానికి రావడం లేదు. గిట్టుబాటు ధర రాకుండా పోయేదే కాకుండా ఇక్కడ ప్రజలంతా కూడా ఎక్కువ ఈ మామిడి రైతులే ఎక్కువ ఉన్నారు. 90% చిత్తూరు జిల్లాలో 90% భూమి అంతా కూడా మామిడి చెట్లతోనే నిండిపోయింది. మరి ఇలాంటి చోట రేట్లు లేనప్పుడు దున్నిన కూలీలు, మందులు కొట్టిన కూలీలు, నీళ్లు కట్టిన కూలీలు కూడా రావు. ఏది నాకేం తెలియదు. రెస్ట్ లేదు. మీరే చూస్తూ ఉన్నారు. ఏముంది ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనేది మీరు గమనించాలి. మా అందరికంటే మీరు మా లాంటి వాళ్ళతో చాలా వేల మందితో ఇంటరాక్ట్ అయి ఉంటారు. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మేము తీసుకొని మాట్లాడాలి తప్పితే మా దగ్గర మీరు తీసుకొని మాట్లాడే పరిస్థితి ఏముంటుంది? మినిమం అంటే 15 రూపీస్ ఇస్తే మినిమం వర్కౌట్ అవుతుంది. అదే ఎట్లా ఇవ్వలేదు. పక్కన చూడండి, ఒకే ఒక మంత్రి కేంద్రంలో వాళ్ళ పార్టీ తరఫున కుమారస్వామి గారు, ఆయన ఫుడ్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడుకొని వాళ్ళకు ఎందుకు 18 రూపీస్ 18-17 తేడా ఏం లేదు, రూపాయి. మనకు 7 రూపీస్ కూడా వేయలేదు కదా, 4 రూపాయలు అంటే ఎక్కడ ఇస్తుంది? ఆయన కోపమేమో, రైతుల మీద కోపమో ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని మనం ఏం మాట్లాడేది, ఏం విమర్శించేది ఏమీ లేదు కదా. ఎవడంటే ఎవడు పట్టకపోవడం, జైల్లో పెట్టడము, కొట్టడము, లేదా ఇంకా ఎక్కువగా వినకపోతే గోర్లు పెరికేయడం, చంపేయడము, బూడిద చేయడం, బూడిద మాయ చేయడం, ఇది దానికి మద్దతుగా ఈ రాష్ట్ర పెద్దలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్.